శాసనసభలో దళిత స్పీకర్ని అవమానించే విధంగా మరి ఏకవచనంతో మాట్లాడి మరి ఏదైతే మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి ఆదేశాలతో మరి వాళ్ళ పార్టీ సభ్యులు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు ఏదైతే దళిత స్పీకర్ని అవమానించడం జరిగిందో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మీకు 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే కనీసం ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు ఇయ్య చేతగానోళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలు ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే మీరు ఇవాళ మరి ప్రజలు అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అనే విధంగా మరి రోజు ఒక కొట్లాట పెట్టడం, రోజు ఒక లొల్లి పెట్టడం, మరి పనికిరాని కొట్లాటలు పనికిరాని మరి ఇవన్నీ కూడా స్పీకర్ని అవమానించే విధంగా మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇటువంటి చర్యలు భవిష్యత్తులో చేస్తే మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మరి మీకు అందరు కూడా ఖబర్దార్ అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన దళితుల పక్షాన మేమందరం కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. కాబట్టి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణని మెదక్ నియోజకవర్గాన్ని ముందుంచే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొంచెం జరా చెప్తా నేను చెప్తా కోల్పోయి 3వ 4వ స్థానానికి వచ్చిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పనికిరాని అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటివి చేస్తే మరి భవిష్యత్తులో ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు ఇట్లా చేస్తే మా వాళ్ళు కూడా ఎట్లా చేయాలో ఆ విధంగా చేసి మరి మీకు తగిన బుద్ధి కూడా చెప్తారని చెప్పి మరి మీ అందరు కూడా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఎవరికి తెలియజేయాలో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాం.